చేబ్రోలు మండలం సుద్దపల్లిలో జరిగినటువంటి ఓ ఇన్సిడెంటు ఒక అక్రమ ఏదైతే సంబంధానికి సంబంధించినటువంటి అంశంలో 10 మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మల్లేష్ అనేటటువంటి వ్యక్తి దుర్గా అనేటటువంటి మహిళతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధల నేపథ్యంలో ఆమె మల్లేష్ వాళ్ళ ఇంటి దగ్గర తన భార్య, మల్లేష్ వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరూ కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఆమె కిరసనాయిల్ పోసుకోవడంతో పాటు ఈ ఇంట్లో కిరసనాయిల్ పోసి అంటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇన్సిడెంట్లో 10 మంది వరకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇన్సిడెంట్లు అంటే ఎలాంటి సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆ రోజు ఎన్ని గంటలకు జరిగింది ఏంటనేది స్థానికులు ఉన్నారు, కొంతమందితో మాట్లాడదాం. ఏంటండి ఎన్నింటికి జరిగింది? సాయంత్రం 8:30 జరిగిందండి. సాయంత్రం 8:30 ఏం జరిగిందంటే ఆ అబ్బాయి పక్కకి వెళ్ళాడు. ఆ అబ్బాయికి 2 పెళ్ళి. 2 పెళ్ళి అయితే ఆ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ అమ్మాయిని వేరే సాట్ ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే ఆమె వచ్చిన కూడా వాళ్ళ భార్య. రెండో అయితే ఇక ఆమె వేరే సాట్ ఏంటంటే హైదరాబాద్లో పని చేసుకుంటా వచ్చి ఇక ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చేసే కదా ఫస్ట్ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. తీసుకుని వస్తే ఆ అమ్మాయికి ఇక్కడికి వచ్చిన సంగతి ఆ అమ్మాయి తెలిసింది. మొదటి భార్యని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆమె పేరు ఏంటండి? ఆమె పేరు ఇక్కడ ఉంటారు ఆమె ఇంట్లో? ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండలేదు, అక్కడ ఉండు ముందు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఏడ ఉంటున్నారు. వీళ్ళు ఉండేది వైజాగ్ అక్కడ పెద్ద చిన్న ఆమె తినాలి ఉండేది. ఇంకా ఆమె చేసిందంటే నాకు అక్కడ రావట్లేదు నన్ను పట్టించుకోవడం అని చెప్పి 5 లీటర్ పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి ఈ పక్కింట్లో ఉంటున్నాగా వాళ్ళిద్దరు గొడవాడుకున్నారు. వాళ్ళ అత్త వాళ్ళ బావగారు. ఆ అబ్బాయి లేడు. ఆ అబ్బాయి లేకపోతే అంతలో ఒక పిల్లలందరూ గొడవాడుకుంటారని చెప్పి ఆ తలుపు మొత్తం పగలగొట్టారు. ఆమె పగలగొట్టింది. ఆమె ఏదైనా చేసుకొని చచ్చిపోతున్నా 5 లీటర్ క్యాన్ తీసుకొచ్చింది ఆయిల్. తీసుకుని రంగాలకి పిల్లలందరూ తెలిసిన సామాజికలందరూ ఫోన్ చేస్తే ఆ తలుపు పగలగొట్టేసి పెట్టారు. లోపల వాళ్ళ అత్తయ్య వాళ్ళ బావగారు ఉన్నారు. పిల్లలు 7-8 మంది పిల్లలు పైన ఉన్నారు బయట. మా పిల్లోడని బయట వాళ్ళందరూ ఉన్నారు. ఇంకంత బామ్మదులు అందముళ్ళు ఈ మూలలో ఉండగానే నేను అప్పుడే మెట్లు దిగి వస్తున్నాను. మెట్లు దిగి వస్తుంటే మా ఇంట్లో టీవీ ఆఫీస్ రంగాలు గబగబా వస్తున్నారని చెప్పి నేను బయటకు వచ్చాను. వచ్చాము బైక్ కట్టు రాగాలే పిల్లలందరూ పిట్టలు పట్టి పళ్ళు పేలిపోయింది. పేలిపోవడం వాళ్ళ అబ్బాయి వచ్చి ఆడపడ్డాడు. వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఆమె వచ్చి ఎడబడిపోయి ఇద్దరికి గొడ్లు మొత్తం ఫైర్ అయిపోయినాక ఎవరు ఈ తెనాలి దుర్గా వాళ్ళకి రెండు అమ్మాయి లోపల ఉండిపోయింది. డబుల్ కూడా మంచం గించం మొత్తం ఫైర్ అయిపోయి గ్యాస్ బండ్ ఉంది. ఇక లౌదులు ఉంటే వచ్చాక అప్పుడు గొడ్ల బట్టలు మొత్తం పట్టుకొని ఆడవాళ్ళ బట్టలు మొత్తం మారిపేశారు. ఆ అబ్బాయి ఒంటి మీద గొడ్లు కూడా మొత్తం కాలిపోయింది. ఆ అబ్బాయి కాలిపోయినాయి, ఇటు ఏం కాలిపోయినాయి. ఇంకా అందరూ అటు ఆడమర్చి గొడ్లు అట్లా లాగేసి ఈ అబ్బాయికి కండ పండించి ఈ పిల్లలు బ్లాస్ట్ అవ్వగాలి అంటే వెనక పక్క గోడ ఒకటి దూకేశారు పిల్లలు. పిల్లలకి ఇక్కడికేమో మాకు అది లింగి కానీ మా పిల్లడికి కాలు కాదు. ఒకటి కాలిపోయినాయి, ఒకటికేమో 7 కాలిపోయినాయి. వాళ్ళ బావగారికి అయితే ఇక్కడ మొత్తం ఆ కుర్రోడికి ఇంకా వేరే కుర్రోడికి తోళ్ళ గిళ్ళ మొత్తం కాలిపోయి ఆ చివరింట్లో ఒక పిల్లోడు, ఆ ఇంట్లో ఒక పిల్లోడు, మా ఇంట్లో పిల్లోడు, ఇప్పుడు కాలిపోయిన వాళ్ళ మేనత్ కొడుకు ఒక పిల్లోడు, ఆ పిల్లోడు ఇంక వేరే గొంతులు కూడా చాలా మంది పిల్లలు దగ్గర కానీ 10 నుంచి 11 మంది. ఇంతమంది ఉన్నప్పుడే ఆమె ఇన్సిడెంట్ చేసేసింది. ఏదైనా చేసిద్దాం బెదిరిస్తే ఆపుతారేమో మాటల్లో మాట్లాడని చెప్పి ఒక్కసారి వేసేసింది. గొప్ప ఏం కాదు వేయటం. వాళ్ళ అత్తయ్య ఈ దగ్గరికి పడిపోయింది, ఇలా బాగా వచ్చి పడిపోయాడు. ఇక అందరూ అటు పట్టుకుని వంటలు ఆరిపేసి అబ్బాయి లింగి బంగి లాక్కొని చేశారు. ఇంకా అందులోకి ఆ గొంతులోకి వెళ్ళి బకెట్లో నీళ్ళు, వేరే బకెట్లో నీళ్ళు తీసుకెళ్ళి లోపల నీళ్ళు కొట్టేసి ఆరిపేసి వెనక పక్కకి వెళ్ళి తాళం బాగా కొట్టి ఆ టైంలో కూడా రష్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా గాయాలని అంటున్నారు. వాళ్ళు గొడవాడుకుంటున్నారు కదా, తెలిసిన కదా, బావ తల్లి అన్నయ్య అని చెప్పి అందరూ వచ్చారు. వచ్చేటప్పుడు కల్లా వీళ్ళు స్టార్ట్గా బెదిరిద్దాం అన్నట్టు చేసినావా గొద్దడం లాస్ట్ అయిపోయి వాళ్ళు వచ్చి ఈ దగ్గర పడిపోయి అది మొత్తం ఫైర్ అయిపోతుంది. ఇంకా ఇటేంది పిల్లలు కానట్లని చూస్తే ఆ దగ్గర గోడ పక్క నుంచి దూకేసి నేను ఏడపొచ్చిన చూస్తే మా పిల్లడు వచ్చి నాకు కూడా ఈ నెత్తి మొత్తం ఇక్కడ జుట్టు కాలిపోయి మా పిల్లడు నేను అబ్బాయి కను కాలిపోయినప్పుడు కల్లా ఏంది రేడు అంటే నాకు కళ్ళు కానీ రావట్లేదు, నాకు అది కాలిపోయింది, ఈ కాలం చుట్టే ఉంది, వాడికి కాలిపోయింది. వాడి వెనకాల ఇంకో పిల్లాడు ఇక బాగా ఫైర్ అయిపోతుందని చెప్పి బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి నేను ఇల్లు గబగబా వెళ్ళి నా వెనకాల ఒకళ్ళు వచ్చి వాళ్ళు కొట్టి నీళ్ళు పోసి వెనక గీడి వాళ్ళు కొట్టి గ్యాస్ బండ్ మొత్తం బయటపడేసి మా ఇంట్లో గ్యాస్ బండ్లు ఆపేసి మళ్ళీ మెయిన్ కూడా ఆపేసి ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ కూర్చోండి. అది చీరాల అత్తగారిది.
కాలిపోయిన చీర వాళ్ళ అత్తగారిది. ఆ అమ్మాయి పంజాబ్ డ్రెస్ వేసుకొని ఆమెకి పంజాబ్ డ్రెస్ మీద కాన్ రావట్లా, బాగా ఉడిగిపోయింది. నాకు నెత్తి మొత్తం కాలిపోయి మన గడ్డం వస్తుంది ఆ రకంగా వచ్చేసి కళ్ళు గిల్లు బొబ్బలు వచ్చేసి నిండా ఎడబడిపోయింది. అంతలో 10 నిమిషాలు ఏమంటున్నా డిపార్ట్మెంట్లో వచ్చారు. డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళు కారులో బాగా కారు ఉంటే ఆ కారు వాళ్ళందరూ తీసుకొని ఇంకా అక్కడికి వంట చేయడానికి తీసుకెళ్తే ఆ కారు ఎక్కడ ఉంది. మళ్ళీ ఎమ్మటనే కార్లు తీసుకుని ఎమ్మటనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే బాగా సీరియస్గా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి చచ్చిపోయింది అన్నారు. చచ్చిపోయింది అంటున్నారు. నిన్న వచ్చి ఏలు ముద్దలు ఫింగర్స్ అవి మొత్తం తీసుకొని గేట్ తాళండి, గేట్ లోపల ఊరిపోవద్దు అని చెప్పి ఫింగర్ తీసుకుని గేట్ తాళం వేశారు. ఆ బొడ్డోడు కూడా ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి అంటున్నా, ఫస్ట్ అమ్మాయి పిల్లడు కూడా కొద్దిగా బాగానే కాలిందంట. ఆ అబ్బాయి కూడా గుంటూరు హాస్పిటల్ ఉంటాడు. ఏంటండి బొడ్డోడి పేరా రోహిత్. రోహిత్ ఇక్కడే ఉంటాడు. కాదు ఫస్ట్ ఆమె కొడుకు వైజాగ్లో ఉంటారు. ఈ రెండో ఆమె కొడుకు ఒక మగ పిల్లడు. వీళ్ళు ఏంటంటే మామూలుగా తేనె బేరానికి అమ్ముతూ వెళ్తారు, హైదరాబాద్ తేనె అమ్మటానికి వెళ్తారు బేరానికి. ఇంక వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి ఎందుకో పడలేదు. అలిగి అబ్బాయి వచ్చాడు, నా కాడ లేకుండా ఎందుకు వచ్చాను కడుపులో ఉద్దేశం పెట్టుకుని వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఆ ఫస్ట్ అమ్మాయి కొడుకుకి పోసింది, వాళ్ళ ఆవిడికి కూడా పోసింది. ఆ అమ్మాయికి కూడా కొద్దిగా పిల్లడు కొద్దిగా బాగాలేదంట, ఆమెకి కూడా కొద్దిగా అక్కడ గాయాలని. ఈ కోదం వాళ్ళందరికి మట్టుకి గట్టిగా కాలుతాం కూడా. అది పట్టుకొని నా పొద్దున పూట ఏలు ముద్దలు తీసుకొని లోపలికి వెళ్ళి. గతంలో కూడా ఏదన్నా ఇట్లా గొడవలు జరిగినాయా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? అది ఇంత ఫస్ట్ టైం అంటే ఇదే సీరియస్. అంతకుముందు ఇది ఏం లేదు, మామూలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. వెళ్ళిన 10 రోజులు 4 రోజులు వెళ్ళి పని చేసుకుంటారు వస్తారు. కానీ ఇదే ఫస్ట్ టైం. వాళ్ళ అత్తగారేమో ఆ అబ్బాయి ఏమో హైదరాబాద్ కానీ అట్లా వెళ్తాడు. వాళ్ళ పెద్ద కొడుకు ఏమో అక్కడ కొట్టు ఉంది చూడండి, అక్కడ కొట్టుగా రేకుల చెట్టు, ఆ రేకుల చెట్లు అబ్బాయి ఉంటాడు. వీళ్ళ అత్తగారు ఒక్కతే ఈ గదిలో ఉంటుంది. ఆమె పనికి వెళ్ళి కాలేజీలో పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంకా పని ఏదో చేసుకుంది. ఆమె వచ్చి ఆ మాంతం బెదిరిద్దామని చూసింది. ఇంకా లోపలికి వచ్చి ఏదైనా చేసుకుందని చెప్పి తలుపు మొత్తం ముక్కలు పలగొడితే ఆయన లోపలికి వెళ్ళంగానే నెత్తి కాంచి ఒక కాలు కాంచి ఇది మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. అది గడప కానించి గుద్దితే ఆడికొచ్చి ఒక అబ్బాయి పడిపోయి, ఏడుకొచ్చి ఒక ఆమె మంటలో వాళ్ళ అత్తగారు తగలబడిపోయి చీరలకి మొత్తం ఫైర్ అయిపోయింది. అక్కడ ఏడ ఏం గ్యాస్ బండి పేలింది అనుకుంటున్నాం మేము. ఇటు రంగెళ్ళి ఉంది మెట్లు కాడికి ఈ బండి కాడికి వచ్చాను. బండి కాడికి వచ్చేటప్పటికల్లా ఈ అబ్బాయి పడిపోయాడు, అటు అమ్మ పగిలిపోయింది. ఇంకా అంతలో ఆడవాళ్ళు వాళ్ళందరూ పాపం మగ మనుషులు కాండోలు బండ్లు ఇచ్చి ఇంకా ఆరిపేసి తీసుకొచ్చిన. మీరు ఆర్పారండి స్థానికులే అంత మంటల్ని? నేను వెళ్ళిపోయి ముందు నేను నీళ్ళు పోయి ఇంకా అమ్మటం ఒకళ్ళు వెనకాల పడి వచ్చేసి ఆపేసి అడిపోయి చిన్న తాళం బాగా కొట్టేసి గ్యాస్ బండి బయట పడేసి అమ్మటం బేన్ ఆపేస్తే అప్పటికి ఒళ్ళంతా ఉడికిపోయింది. వాళ్ళ అమ్మకు ఉడికిపోయింది, ఆ అబ్బాయికి ఉడికిపోయింది. ఇక దాని నుంచి పారిపోయిన వాళ్ళందరూ ఇక లేరు. ఎవరింటికి వెళ్ళిపోయారు. నాకు గాలిపోయిందమ్మా అన్నారు. ఇటు నుంచి మా పిల్లడు చిన్నగా వచ్చి ఈ మంటలు ఆరితే లోపలికి వెళ్ళి ఈ పిల్లడు ఉన్నాడు ఈడున్నాడు అమ్మట ఆటపంకాలి నాకు నా కాలిపోయిందా అని అన్నాడు. సేకట్లు ఏంటంటే ఏదో కొద్దిగా పాదం త్వర చూస్తే పొద్దున్న నైట్ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి పొద్దున్న కట్టేస్తే ఉంది. ఏళ్ళు కాంచి వెనక బొబ్బలు ఉండే చూడు, వెనక పక్క బొబ్బలు వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు మా పిల్లడు. ఇంకో పిల్లడు హాస్పిటల్కి వెళ్ళారు. రోజు ఇంకా హాస్పిటల్ తిరగడమే. అసలు మాంటలా మా పిల్లడం కొద్దిగా బరువుగా ఉంటుంది. నాకు మళ్ళీ వాడు గాలిపోయిందా హాస్పిటల్ పంపించి ఆటేసి మా వాడిని. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు గుంటూరులో. ఆ అమ్మాయి కూడా హాస్పిటల్లో ఉందంట. మరి తీసుకొచ్చారులే సేవ అని అర్థం కావట్లేదు. ఇది స్థానికులైతే క్లియర్గా చెప్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన 8:30 సమయంలో శనివారం పూట ఈ సంఘటన జరగడం జరిగింది. ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఊహించాల, అంత పెద్ద సౌండ్ రావడంతో ఏదో బ్లాస్ట్ అయింది అంటే లోపల సిలిండర్లు ఏదైనా జరుగుతూ సిలిండర్ బ్లాస్ట్ అయిందేమనుకున్నారు. బయటకు వచ్చేటప్పటికి ఈ ఇన్సిడెంట్ని చూసి అందరూ కూడా భయాందోళనకు గురవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే 10 మంది 12 మంది ఒక్కసారిగా గాయాలు అవటం, ఒకళ్ళిద్దరికి తీవ్రమైనటువంటి గాయాలు అవటంతో వాళ్ళంతా కూడా కానీ వెంటనే హాస్పిటల్కి తరలించడం, ఇక్కడ మంటలను కూడా స్థానికులే ఆరిపోయినట్లు కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ అంశంలో చూస్తే ఇది ఒక రకంగా అంటే వీళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం 2 మ్యారేజీలు అతనికి, మొదటి ఆమెకి రెండో ఆమెకి గతంలో మాటలు బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పలంగా జరిగినటువంటి అంటే కుటుంబ మధ్యలో జరిగినటువంటి వివాదాల నేపథ్యంలోనే ఆమె ఇక్కడికి రావటం, ఈ ఇన్సిడెంట్కి దుర్గా అనేటటువంటి మహిళ పాల్పడటం అంటే బెదిరించాలనేటటువంటి ఉద్దేశంలో వచ్చిందా లేకపోతే నిజంగానే చేయాలనే విధంగా వచ్చిందో తెలియదు. కానీ నేను కిరసనాయిలు పోసుకొని అంటిస్తాను అంటూనే అందరు స్థానికులు వద్దు అని వారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆమె అక్కడ ఏదైతే పెట్రోల్ ఆమెతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ డబ్బాకు సంబంధించి ఉండటం, వెంటనే అది అగ్నికి ఇదవటం, ఒక్కసారిగా బ్లాస్ట్ జరగటం. పెట్రోల్ ఏంటంటే ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగితే
చాలా ఇంపర్దిగా ఉంటాయి. దాంతో మనుషులంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ చీరలు ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళందరి కాలిపోయినటువంటి బూడిదైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 12 మంది వరకు అంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు వీళ్ళు అంటే గొడవ జరుగుతుంది సద్దుమణిగటానికి చెప్పడానికి వచ్చిన వాళ్ళకు కూడా గాయాలవటం వాళ్ళందరూ కూడా ఇప్పుడు చికిత్సలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దుర్గా అనేటటువంటి మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ ఇన్సిడెంటు ఇలాంటి ఇన్సిడెంట్లు అనేది సమాజంలో చూస్తే అంటే అకస్మాత్తుగా అంటే ఆవేశంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయంటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క క్షణం ఆలోచించుంటే ఇంతమంది గాయాలు ఆమె ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ప్రాణానికి మించినటువంటి అంశం ఏది ఇంపార్టెంట్ కాదు. ఎన్నైనా వివాదాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, వాటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ఆర్టీవీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ల అంశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సిడెంట్ చేసే ముందు ఆలోచించాలనే విధంగా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, సుద్దపల్లి డొంక నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.